చెప్తాను, సినిమా మాత్రం బాగుంది. ఫస్ట్ మాస్ నుండి వెళ్తాడు, ఆ తర్వాత మందు బాబులు అందరూ మానాలి. ఎందుకంటే మందు నిండి అందరూ ఫ్యామిలీలు పోతాండ్రు. అయ్యప్ప స్వామి మాల వేయండి, సినిమాని చూసి మాలేసి మారాలి. మళ్ళీ తర్వాత పాప గురించి ఉంటుంది, మళ్ళీ తర్వాత మాల తీస్తూ స్వామి మాత్రం మామూలుగా లేదు. బాగా చేసిండు స్వామి సినిమా మాత్రము. కానీ అయ్యప్ప స్వామి మాత్రం మా కళ్ళల్లో కనిపించారు, మా గుండెల్లో కనిపించారు. థియేటర్లు మాత్రం మామూలుగా లేవు. థియేటర్లో అంత గుడిల్లాగా ఉన్నాయి అవి. అక్కడే కొబ్బరికాయలు కొడతారు, అక్కడే డాన్సులు వేస్తారు. ఆ పాట వచ్చింది ఇరుముడు మల్లి కట్టే శబరిమల నీ మల్లం బుట్టే శబరిమల స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి. ఆ పాట వచ్చినప్పుడు నేను మొక్కి శమక చూసినాను. అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించేశాడు. నిజమైన దేవుడయ్యా, అయ్యా నిజమైన దేవుడు అయ్యా నువ్వు అయ్యప్ప స్వామి. మన శివయ్య కడుపులో పుట్టావు, నిజమయ్యా దేవుడయ్యా నువ్వు. నిజమైన దేవుడు అందరి కళ్ళలో కనిపించావా? నేను దేవుడు అంటే నమ్మను, నా కళ్ళలో కనిపించావయ్యా అయ్యప్ప స్వామి. శరణమయ్యప్ప. ఆ తండ్రి ఆ బిడ్డ కథ మాత్రం చాలా బాగుంది, మామూలుగా లేదు. ఏడుపు వస్తుంది, సినిమా చూస్తుంది, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఇది మాత్రం హైలైట్ గా ఉంది, చాలా బాగుంది. స్వాములు అందరూ చూడాలి. కానీ మందు బాబులు మాత్రం మందు మారాలి. ఎందుకంటే మందుకు ఆడబడి ఇది అయిపోతారు. మాలేసిన తర్వాత కూడా మారాలి. మళ్ళీ మాలే తీయగానే అమ్మటే మళ్ళీ మందుకు ఇది అయిపోతారు. కానీ మందు మారాలి. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, అందరూ చూడాలి, అందరూ చూడాలి. సినిమా మాత్రం ఎక్సలెంట్. నా కన్నీళ్ళు కారిపోతాను, ఎందుకంటే అలా ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప. ఇది కదా సినిమా అంటే, ఇది కదా మా రవణ రేంజ్ అంటే. ఏమైనా సినిమా ఉందా? నిజంగా ఇవి థియేటర్లు అయితే కావు, నిజంగా చెప్తున్నా పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా అయితే మామూలు లేదు. ఆ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటది. అసలుకి ఏం ఏడిపించిండు అన్న. మొన్ననే మా వైఫ్ తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతుర్ని నా దగ్గరికి పంపించమని కోరుకున్నా తెలుసా. అంతలా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న. థియేటర్లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా పల్లి కట్టో శబరిమలకే కల్లం బల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పాటలు అయితే వేరే రేంజ్లు ఉన్నాయి. కానీ ఒక్కటొక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, అది ఏమంటారు మల్లెపూల పాలక అనే సాంగ్ అయితే అసలుకి అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అసలుకి కట్టు ఇరుముడి కట్టు అయితే వేరే రేంజ్ లో ఉంది. ఆ డైలాగ్స్ ఎందుకు రావన్నా? అసలుకి నువ్వు రోజుకి ఏజ్ అయిపోతుంటే నువ్వు ముసలోడు అవుతున్నావు అనుకుంటున్నావు, లేకపోతే కుర్రోడు అవుతున్నావు అనుకుంటున్నావు? అసలుకి అంత ఏందని అసలుకి. మన వెనకాల ఒకడు ఉన్నాడు, మన పిల్లల జోలికి వస్తే పేగులు తీసేస్తాడన్న డైలాగ్ వింటుంటే నిజం గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ లేడీస్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఆదరించాలి. నిజంగా నాకు తెలిసి రవితేజ్ అన్న కెరియర్ లో ది బెస్ట్ మూవీ ఏందనంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అంతలా బాగుంది. జీవి ప్రకాష్ అన్న అసలుకి అన్న నువ్వేందన్న అసలుకి ఒక అనిరుద్ధ్ ఒక డిఎస్పి ఒక తమన్ని ముగ్గురు కలిపి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. అసలుకి మామూలుగా లేదు. శివ గారు మీ గురించి సినిమా ఇంత హైప్ కాలేదు. రవణ మీ గురించి కూడా ఇంత హైప్ కాలేదు. ఒకటి చెప్తున్నా, అయ్యప్ప స్వామి వల్ల ఈ సినిమా హైప్ అయిపోయింది. నిజంగా అయ్యప్ప స్వామి పైన అయ్యప్ప స్వామి థియేటర్ లోకి వచ్చిందని చెప్పుకోవాలి, అంతలా ఉంది. అనిపించారు అసలు నిజంగా ఏం యాక్టింగ్ అంటే. ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. ది బెస్ట్ మూవీ అన్న. మంచి హిట్ అవుతుంది ఈ వీక్ మాత్రం. అలా చెప్పచ్చు. నేనైతే ఏడ్చానన్న సినిమా చూసి. ఆ సాంగ్స్ ఏంది అవి బీభత్సంగా ఉన్నాయి. సెంటిమెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మస్తు ఉంది. మూవీ మాత్రం చాలా బాగుంది. హిట్ బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ అన్న. ఈ వీక్ మాత్రం ప్రతి బ్లాక్ బస్టర్ అన్ని అయితే మస్తు ఉంది. ఆ స్క్రీన్ ఏంది, ఆ ఫైటింగ్ ఏంది, హైలైట్ ఉంది. మొత్తం సినిమా మాత్రం సూపర్ హైలైట్ అన్న. అసలు ఏం లేదు, బోరింగ్ ఒక్క సీన్ కూడా లేదు. మస్తు ఉంది మొత్తం సినిమా మాత్రం.
ఘోరం ఉంది. థ్యాంక్ యూ అన్న. ఆర్టిస్ట్ కానీ ఎవరన్నా స్పాయిలర్స్ లెక్క వీడియోలు వాట్సాప్ లో పెడితే రామేశ్వరం ఇంటికి వస్తాం. సినిమా చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. చాలా బాగుంది. స్టోరీ హైలైట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇంకేం లేదు. ఇక ఆయన గురించి ఇంకేం చెప్తాము. రవితేజ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పేవాళ్ళం కాదు. ఆయన్ని మించి ఎవరు చెప్పలేరు. మ్యూజిక్ సూపర్. మ్యూజిక్ అసలు ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్లాట్ ట్విస్ట్ మాత్రం చెప్పకూడదు, అది మాత్రం మెయిన్. ఎవ్వరు కూడా వాట్సాప్ లో పెట్టద్దు, స్టేటస్ పెట్టద్దు, అదే మెయిన్. సినిమాలో ఎమోషన్ నచ్చింది అన్న. లాస్ట్ లో ఏడిపించేశాడు, మామూలుగా ఏడిపించలే. నేను ఆడపిల్ల తండ్రినే, నా కూతురు నేను ఇచ్చేసుకుంటూ ఎమోషన్ అయిపోయాను. నేను కూడా తెలియక ఏడ్ చేశా. అంత బాగుంది. రవితేజ ఇస్ బ్యాక్. ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. బాగుంది సినిమా. కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఎక్కడ వల్గారిటీ కానీ ఏమీ లేవు. క్లీన్ న్యూ మూవీ లాంటిది. ఖచ్చితంగా చూడండి. సాంగ్స్ పూనకాలు వస్తాయి. బాగుంది సినిమా అయితే బాగుందన్న. అంతే. రవితేజ సినిమా అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాల్లో కంటే కూడా రవితేజకి ఒక మంచి హిట్ పడి అందరూ చూడొచ్చు. పేరెంట్స్ చక్కగా ముఖ్యంగా చూపించాలి. ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించాలన్నమాట. అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ మనకి నేర్పిస్తుంటాం కదా పిల్లలకి. అవి ఖచ్చితంగా ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఉన్నాయి. చక్కగా సెంటిమెంట్ కూడా చాలా బాగా పడింది. సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? మణికంఠ పాప బాగా చేసింది యాక్టింగ్. సేమ్ క్యారెక్టర్ తనలాగానే. అవునా? ఏం నేర్చుకున్నావు చూసి? చెప్పు. నాన్న టెస్ట్ చెప్పు కదా. సినిమాని చూసి ఏం నేర్చుకున్నావు అమ్మా? ఏం చూసి చెప్పు. ఏదో చెప్పు కదా. ఏం చూసి నాన్న చెప్పాలని చెప్పు. సినిమా చూసావు కదా. సూపర్ ఉందా సినిమా అయితే అసలు చూసుకోకలేదు. వాళ్ళ నాన్న కూడా వెనకాలన్నాడు. ఇందాక నుంచి ముగ్గురం కలిసి చూసాం. సేమ్ క్యారెక్టర్ కూడా సేమ్ రవితేజ క్యారెక్టర్ లో ఉంటుంది. మా బావ కూడా అంతే. సేమ్ వెనకాల మీ వెనకాల చూడండి ఒకసారి. సేమ్ ఆయన క్యారెక్టర్ వాళ్ళ సినిమాలో ట్విస్ట్ అయితే సూపర్ ఉన్నాయన. మెయిన్ ప్లాట్ అయితే చాలా బాగుంది. అన్నిటికంటే మించి మణికంఠ యాక్టింగ్ అయితే సూపర్ అన్న. పాప బాత చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్ బీజిఎంస్ కూడా అయితే చూసుకోకలేదు. ఎక్సలెంట్ ఉంది. డీజే సాంగ్ కూడా యాడ్ చేశారు. అది కూడా చాలా బాగుంది. అయ్యప్ప సాంగ్ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే సినిమా సూపర్ సినిమా. ట్విస్టులు మాత్రం చాలా బాగున్నాయి. అసలు రవితేజకి ఇంకొక బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. సూపర్ ఉంది అసలు సినిమా అయితే. నా ప్రతి ఒక్క సీన్లో మాత్రం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్క సీన్లో మాత్రం అయ్యప్ప స్వామి పేరు మాత్రం ఉంది. నిజంగా ఫాదర్ డాటర్ ఏదైతే బాండింగ్ ఉందో అదే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకోటి ఏంటంటే పడిపూజ ఏదైతే సాంగ్ ఉందో అదే అయితే అసలు మొత్తం టెంపుల్ వైపు వచ్చిందని అసలు థియేటర్ అనేది అనిపించదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ ఏదో కానీ మంచి ఏక్ సైడ్ జబర్దస్త్ ఉందన్న. అందరు చూడవచ్చు అన్న. స్వామి బీజిఎం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఒక వేరే నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు అందరు చూడవచ్చు. ఒక టెంపుల్ వైపు వచ్చిందన్న. అసలు థియేటర్ అనేది అనిపించలేదు. కామెడీలో అయితే ఏం లేదన్న. మొత్తం ఫ్యామిలీ రిలేటెడే మంచిగా ఉంది. ఫ్యామిలీలో కూడా మంచిగా ఉంది. స్వామి ఏ శరణమయ్య. లేదు కరెక్ట్ ఉందన్న. కామెడీ అనేది లేదు. మొత్తం ఎమోషనల్ లాగా ఉందన్న. అందరు చూడొచ్చు అన్న. మంచిగా ఉందన్న మూవీ మాత్రం. అందరు చూడొచ్చు అన్న. నాకు చూసిన నేను ఒక థియేటర్లో ఉన్నట్టు అయితే అనిపించలేదు. మంచిగా ఉందన్న. మంచిగా చేశారు అన్న డైరెక్టర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా మంచి, చాలా సెన్సేషన్. అది ఎట్లా ఉందంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కానీ ఇట్లా ఒక రేంజ్ లో ఒకటి అరే నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం మొత్తం సర్ప్రైజింగ్ లాగా ఉందన్న. మొత్తం మూవీ అయితే మొత్తం నెక్స్ట్ వెళ్ళి ఉందన్న. రవితేజ గారిది ఎరుముడి సినిమా చూసి వచ్చాను. స్వామియే శరణమయ్యప్ప సినిమా చూస్తానని సేపు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటే ఉంది థియేటర్లో. రవితేజ గారు ఫస్ట్ టైం అనమాట ఇలా మాస్ క్యారెక్టర్, పైగా భక్తి క్యారెక్టర్. కాబట్టి ఈ సినిమాతో రవితేజ గారు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. అలాగే సినిమా చూస్తానని సేపు ఏంటంటే అయ్యప్ప స్వామి చూసినట్టు ఉంది థియేటర్లో. ఆ సినిమా హైలైట్స్ ఏంటంటే రవితేజ గారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పంచి కట్టుకొని ఉంటారు. ఈ సినిమాలో మధ్యలో ఫ్యాంటసీ కూడా ఎక్కడ ఉండదు. ఈ సినిమాలో కొత్తగా ఉందన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పంచి కట్టుకొని ఉన్నారు. పైగా దాని తగ్గట్టు కొత్త రకంగా కూడా స్టోరీ కూడా ఉంది. పైగా సినిమాలో ఏంటంటే ఎమోషన్స్, సీన్స్, ఫ్యామిలీ, పాప కోసం, వాళ్ళ కూతురు కోసం కానీ ఫ్యామిలీ కోసం తను చేసేటువంటి బాధలు ఎన్నెన్నో ఉంటాయి. ఎన్ని చూపించారు బాగా.
కానీ సినిమాలో స్టార్టింగ్ ఎండింగ్ దాకా అయితే అయ్యప్ప స్వామి భక్తి కనబడతానే ఉంటుంది అంతే. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ మల్లెపూల పలక బంగారు పలక అనే పాట అది చాలా బాగుంది. థియేటర్ మొత్తం అందరం డ్యాన్స్ చేసాం. లేదు, కామెడీ అనేది కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇది భక్తి సినిమా కదా, ఏదో కొద్దిగా తగ్గించాడు. కామెడీ మధ్య మధ్యలో పెట్టాడు, కానీ ఏంటంటే కొంచెం తగ్గినట్టు ఉంది అంతే. కానీ భక్తి సినిమా అయితే సినిమా స్టార్టింగ్ ఎండింగ్ దాకా భక్తి మార్గంలో పోయింది సినిమా అంతా. సినిమా చూడడానికి అయితే బాగుంది, ఇటు కొట్టాడు ఖచ్చితంగా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. జనాలు చూసిన చూడకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్తారు, చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటేనే అర్థం అవుతుంది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్, ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆవిడ సినిమా టీంకి అందరికి ఆల్ ద బెస్ట్. రవితేజ అన్న మళ్ళీ 20 years బ్యాక్ మళ్ళీ కంబ్యాక్ అయిపోయాడు. స్వామి శరణం చెప్ప. మూవీ అయితే చాలా బాగుందన్న. ఫైట్స్, సెంటిమెంట్స్, ఎమోషనల్, రవితేజ యాక్టింగ్ అయితే ఎప్పుడు లేని అట్లా చాలా బాగా చేసింది యాక్టింగ్. అది ఎట్లా అంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. థియేటర్కి మళ్ళీ వెళ్ళాలని ఆ థాట్తో నేను చెప్తున్నా. నేను సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఒక అయ్యప్ప మాలతోని ఎంత భక్తితో చేస్తున్న రవితేజ. సాంగ్స్ అయినా సరే, పల్లకి సాంగ్ అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్న. చాలా బాగుంది యాక్టింగ్. ఏమో దీంట్లో ఒక భక్తి అయ్యప్ప స్వామి కాన్సెప్ట్తో తీసిన మూవీలో కామెడీ ఉండదు అన్న, భక్తితోనే ఉంటుంది. అది ఒక భక్తితోని ఒక అయ్యప్ప స్వామి 41 days దీక్ష చేసి ఎట్లా చేసిన మూవీ. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అన్న. చాలా బాగా చేసిన మూవీ అయితే. ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోతారు అన్న. చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ చూడవచ్చు, అందరు చూడవచ్చు. పెద్దవాళ్ళు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడవచ్చు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ అంటే ఒక చిన్న పాపని అంత బాగా చూపించిన అంటే ఆ క్యారెక్టర్ అయితే యాక్టర్ చెప్పాలి రవితేజకి. చాలా బాగుంది అన్న మూవీ. సినిమా సూపర్ ఉంది. 2-3 ట్విస్టులు ఉంటాయి. సో ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మళ్ళీ ఏమన్నా కంబ్యాక్ ఇచ్చారు. అసలు బీజిఎం బాగుంటది. మల్లెపూరి పల్లికి సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ అంటే వేరే లెవెల్. అసలు థియేటర్ కాదు, దేవుడు గుడి అనుకోవచ్చు మనం. అసలు అట్లుంటే వైబ్రేషన్. ఫస్ట్ డైరెక్షన్ బాగుంది, ఆ స్టోరీ క్రియేటింగ్ బాగుంది. రవణ యాక్టింగ్ అయితే వేరే చింపి పడితే రవణ యాక్టింగ్ అయితే అసలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ రవణకి అసలు. కామెడీ ఉండదు దేవుడు సినిమా కూడా, కామెడీ లేదు. బ్లాక్ బస్టర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ పక్కా. 2 సార్లు చూసినా తప్పులేదు సినిమా. అసలు సూపర్ మూవీ అన్న. ఇదైతే బోరింగ్ కొంచెం కూడా లేడన్న. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అయిపోయే వరకు సూపర్. అసలు బీజిఎం అయితే అసలు ఇరిగి కొట్టిన బీజిఎం అయితే అసలు వేరే లెవెల్ బీజిఎం. ఎమోషనల్ గా భక్తికి మొత్తం బాగా చూపించారు డైరెక్టర్ గారు. కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు. ఇంకా ఇరుముడి అనేసరికి అయ్యప్ప స్వామి గురించి ఎక్కువ తీస్తారనగా కొంచెం తగ్గించారు, ఎమోషన్ ఎక్కువ పెంచారనమాట. పిల్ల యాక్టింగ్ చాలా బాగుంది అనమాట. అంటే కొంచెం సీన్స్ ఎమోషన్ సీన్స్ ఉంటాయి కదా, చాలా బాగా యాక్ట్ చేసింది తనైతే. ఇంకా లాస్ట్ లో శివ నిర్మాణ ఎందుకు అలా చేస్తే అర్థం కాదు. ప్రతి సినిమా లాస్ట్ లో సాడ్ గా ఎండ్ చేస్తాడు, కానీ ఈ సినిమా కొంచెం అనుకున్నాం ఏదన్నా హ్యాపీగా ఎండ్ చేస్తాడని. కానీ ఇది కూడా కొంచెం కామెడీ అక్కడక్కడ అనిపిస్తే కానీ ఇక రోల్ వెళ్ళిపోతుంది అన్న. కామెడీ పర్టికులర్ గా వాడి ఫ్లో వెళ్ళిపోతుంది. బాగుంది, చాలా చూడొచ్చు. నెగటివ్స్ అంటే ఓకే, ఏమంతా అనిపించలేదు, బాగుంది సినిమా. వస్తారన్న. అంటే డివోర్స్ సైడ్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఇంకా స్వామి హీరోయిన్ చాలా వైఫ్ క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది. ఒక ఏడుపు సీన్ ఒకటి ఉంటుంది, తను చాలా బాగా చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. సాంగ్ ఒకటి ఉంటుంది ఫాదర్ రిలేషన్, అంటే మనం ఎలా అంటే ఇంకా ఇలానే ఉంటా కదా బయట కూడా అన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. మీరందరూ వెళ్ళొచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. మేము ఫ్రెండ్స్ తో పాటు వచ్చాం. సో స్క్రీన్ ప్లే అన్న, మ్యూజిక్, ఎడిటింగ్, ఇంకా లాస్ట్కి వచ్చి ఫ్యామిలీతో కనెక్ట్ చేస్తారు. ఇంకా డాటర్ సన్ అదే ఫాదర్ బాండింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమా కూడా బాగా గడిపించేశారు అన్న. ఇంతకుముందు నిన్ను కోరి మజిలీ, ఇప్పుడేమో ఇరుముడి. ఏమో అంతే అన్న, ఫాదరు డాటర్. ఇంకా అటు పక్కేమో స్వామి గురించి.
ప్యారల్ గా చూపిస్తే ఎక్కడ బోర్ కొట్టలేదు, అలా తీసుకెళ్లిపోతారు. ట్రాక్ అక్కడ ఇక్కడ తప్పిందని ఏం లేదు, ఎడిటింగ్ బాగుంది, అంతా న్యాచురల్ గా చేస్తారు. మనం ఇంత ముందు చూసిన రవితేజ ఇప్పుడు చూసాం మనం. ఇప్పుడు ఏమంటా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటి రవితేజని. సో చాలా న్యాచురల్ గా చూస్తాం. సో చాలా బాగుంది. రిలేషన్ అన్న, ఒక ఫాదర్ అమ్మాయి కోసం తీసుకునే స్టాండ్ అన్న. మన కూతురు వాళ్ళ కూతురు అని లేదు, ఓవరాల్ స్టాండ్ ఒక ఊరు కోసం, కూతురు డాటర్స్ కోసం. సో రిపీట్స్ లో చూడొచ్చు మూవీ. ఇంకా డైరెక్టర్ కూడా మంచి డ్యూటీ చేశారు. సో ప్రతి ఒక్కరు అది ఇదని ఏం లేదన్న, అందరు డ్యూటీ చేస్తారు. సో సాటిస్ఫైడ్ 100%. సినిమా అయితే చాలా బాగుందండి. యాక్చువల్లీ రవితేజ ఏమన్నారంటే ఈ పాప పెద్దగానికి హీరోయిన్ అయితే అని చెప్పింది కదా, అంతకు మించి తోప్ యాక్టింగ్ అండి. యాక్చువల్గా ద మోటివ్ ఆఫ్ ద మూవీ ఈస్ జస్ట్ ఎవ్రీ గర్ల్, ఒక అమ్మాయి మీద ఎవరైనా చెయ్యేస్తే వాడిని నరకడమే. లైక్ ప్రతి ఒక్క అమ్మాయికి సేఫ్టీ ఉండదు ఇప్పటికీ. ఈ సేఫ్టీ అనేది తండ్రి నుంచే రావాలనేదే ఈ మోటివ్ అనేది. సో తండ్రి అనే ఒక ధైర్యం ఉంటే ఎవరైనా ఏ కూతురైనా ఎక్కడైనా బతకగలుగుతుంది. దట్స్ వాట్ గివెన్ బై ద రవితేజ టు అవర్ డాటర్. ఈ రవణం అనేది మన బాండింగ్ అనేది మనకు ఆల్రెడీ విక్రమార్కుని మూవీ తెలుసు. సో ఇందులో ఇంకా అటాచ్మెంట్ అండ్ ద బాండ్ బిట్వీన్ ద గాడ్ అండ్ రవణ అండ్ ఒక ట్విస్ట్ అల్టిమేట్ అండి. అసలు ఒక్క దగ్గర నీకు బోరు కొట్టదు, నీకు లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారండి ఫర్ షూర్. ప్రతి ఒక్కరు చూడాల్సిందే. నేను ఇంకొక మూవీ చూస్తున్నా, సాయంత్రం పుట్టి, ఇదే మూవీ మళ్ళీ చూస్తా. పక్కా చూడండి, చాలా ట్విస్టులు ఉన్నాయి. 5/5. కాకపోతే ఒక్కటే మిస్సింగ్ అండి, ఒక అయ్యప్ప డివోషన్ అనేది కొంచెం పెంచాల్సి ఉండే. యాక్చువల్లీ ఈ లాస్ట్ ఇయర్ నేను మాలేసాను. ఐ వాజ్ సో ఎమోషనల్ అండ్ అందుకే నేను కొంచెం డివోషన్గా వచ్చా. సో కాకపోతే అయ్యప్పది కొంచెం చూపిస్తే బాగుండే, కానీ పాటలు అల్టిమేట్. అసలు ఒక సాంగ్ కానీ ఏదైనా వెరీ గుడ్ అండి అసలు.